ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే పచ్చి బఠానీ ఇంట్లో మనం ఏ విధంగా పెంచాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, సాయిల్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్గా నేను ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియోని అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతకంటే ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఏం చేస్తానంటే నేను బిర్యానీ కోసమని నేను తెప్పించానండి బఠానీలు. కొన్ని బిర్యానీలు వేసేసాను, కొన్ని ఉంటే ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేశానండి. ఫ్రిడ్జ్లో పెట్టిన 4 డేస్కి మొలకలు అనేవి వచ్చేసాయండి. ఇంకా మొలకలు వచ్చాయి కదా, అసలు బఠానీ ప్లాంట్స్ వస్తాయా రావా ఒకసారి ట్రై చేద్దాం అనేసి నేనైతే ఏం చేశానంటే మామూలుగా కుండీలు అయితే వేసానండి. మామూలుగా అది మనం బెండకాయ విత్తనాలు ఎలా వేస్తామో ఆ విధంగా అయితే నేను మామూలుగా వేసానండి. వేస్తున్నప్పుడు అసలు నేను యూట్యూబ్లో అయితే చూసానండి. ఏం చూసానంటే మామూలుగా బఠానీ ప్లాంట్స్ వస్తాయా రావా, అసలు ఒక సాయిల్ ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది మామూలుగా చూసానండి. చూస్తున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మామూలుగా బఠానీ ప్లాంట్స్ మామూలుగా నేలలో రావు, ఇసుక అయితే కలపాలి, ఇసుక కలిపితేనే వస్తాయి అనేసి అన్నారండి. అప్పుడు మన దగ్గర ఇసుక అయితే లేదండి, మామూలుగా అసలు చూద్దాం అసలు వస్తాయో రావో, ఇసుక లేకుండా కూడా ట్రై చేద్దాం మనం అనేసి నేనైతే మామూలుగా సాయిల్ ఒకటే తీసుకున్నానండి. సాయిల్లోని కిచెన్ కంపోస్ట్ అయితే కలిపానండి. కొంచెం సాయిల్ ఎలా తీసుకున్నానంటే ఒక 60% సాయిల్ తీసుకున్నానండి, మిగతా 40% కిచెన్ కంపోస్ట్ అయితే తీసుకున్నానండి. ఈ రెండు కలిపి నేనైతే సీడ్స్ అనేవి పెట్టానండి. ఎలా పెట్టానంటే మామూలుగా ఒక కుండీలో ఒక 3 or 4 ప్లాంట్స్ అనేవి పెట్టానండి. చూద్దాం, వస్తే చూద్దాం, నెక్స్ట్ టైం ఒకవేళ రాకపోతే నెక్స్ట్ ఇసుక అనేది కలిపి వేద్దాం అనేసి నేను ట్రై చేశానండి. కానీ మామూలుగా సాయిల్లో కూడా చాలా బాగా వచ్చాయండి. చూడండి, ఫస్ట్ ఈ విధంగా చిన్న ఫ్లవరింగ్ అయితే వచ్చిందండి. ఈ ఫ్లవరింగ్ తర్వాత చూడండి ఈ విధంగా 2 or 3 డేస్కి ఈ విధంగా అయితే అయ్యిందండి. కొంచెం ఈ ఫ్లవరింగ్ వచ్చిన 3 or 4 డేస్కే మనకి కాయలు అనేవి రెడీ అయిపోతుందండి. నేను ఇవి పెంచుతున్నప్పుడు నాకు ఎలాంటి పురుగులు అయితే రాలేదండి, చాలా హెల్తీగా పెరిగిందండి. నేను ఇవి పెరగడానికి నేను మామూలుగా వెజిటేబుల్ క్లీన్ చేసిన వాటర్, పప్పు కడిగిన వాటర్, బియ్యం వాటర్ ఇవేవి యూజ్ చేశానండి. ప్రత్యేకంగా నేను ఏమీ వాడలేదు. చాలా హెల్తీగా అయితే పెరిగింది, చాలా ఈజీగా కూడా పెరిగాయండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, బాగా హెల్తీగా పెరుగుతున్నాయండి. చూడండి, మామూలుగా మనకి బయట ఏంటంటే మనకి బయట కూడా దొరికితే మార్కెట్లో అవి ఏంటంటే ఎండిపోయిన ఎండిపోయిన బఠానీలు ఉంటాయి కదండి, ఆ బఠానీలకి మనకి ఫుడ్ కలర్ అనేవి వేసేసి మనకి అమ్మేస్తూ ఉంటారండి. అలా కాకుండా మనం ఇంట్లోనే హెల్తీగా ఈ విధంగా పెంచుకుంటే మనకి ఆరోగ్యంగా ఉంటుంది, నెక్స్ట్ మన పిల్లలకి కూడా ఆరోగ్యంగా ఉంటుంది కదండి. చూడండి, నేను మామూలుగా ఇది విడిగా ఆల్రెడీ వేరే ప్లాంట్ ఉన్న దాంట్లో వేసానండి. అలా కూడా వస్తుందా రాదని. ఇది చాలా ఈజీగా గ్రో అయిందండి. ఇవి పెంచడం చాలా చాలా ఈజీ అండి, ఎవరైనా పెంచుకోవచ్చండి ఇంట్లో. దానికి ప్రత్యేకంగా కుండీ అనేది అవసరం లేదండి. ఏదన్నా మొక్క ఉండే కుండీలో పక్కన ప్లేస్ ఉంటే ఈ సీడ్ అనేది పెడితే మనకి మొక్క అనేది జర్మినేట్ అయిపోతుందండి, చాలా హెల్తీగా వస్తున్నాయి. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.